సో గాయ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ మనం రైడ్కి అయితే స్టార్ట్ అయినాం. ఈసారి కూడా ప్లాన్ ఏం లేదు, రోడ్ అయితే ఎక్కిన ఎటు సైడ్ వీలైతే అటు సైడ్ వెళ్ళిపోదాం. బ్యాగ్ ఉంది కదా, రైట్. శివాజీ మహారాజ్ని దర్శించుకొని రైడ్ అయితే కొంచెం కూల్గా స్టార్ట్ చేద్దాం. ఇట్లాంటి బాయ్స్ వచ్చినప్పుడే కొంచెం భయం అవుతూ ఉంటుంది. సో మనం రూల్స్ కూడా పాటించాలి. డోంట్ బ్రేక్ ద రూల్స్, డోంట్ జంప్ సిగ్నల్స్. అన్న బండినే చూస్తుండు. ఆర్మీ ట్రక్స్ మన కామారెడ్డిలో అయినాయి. సీదా అటు వెళ్ళిపోదాం, ఎటు మెదక్ రూట్లో. అటు సైడ్ ఏమున్నాయో చూసుకొని వచ్చేద్దాం. కానీ ఏమున్నా రాజంపేట సైడ్ అండ్ ఈ లింగాయపల్లి సైడ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే రాజంపేట, చిన్నవాళ్ళరెడ్డి, సరంపల్లి ఇవన్నీ తిరిగినా కానీ లింగాయపల్లి రూట్లో ఎప్పుడు వెళ్ళలేదు. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసినాం మనం నైటే. బ్యాగుతో కొంచెం భయం ఉంది, అమ్మ ఏదైనా కింద పడిపోతుందేమో అని. నైట్ లైట్గా వర్షం పడింది, ఇటు కొంచెం ఎక్కువనే పడింది అనుకుంటా. ఫాగీ ఉంది. టైం వచ్చేసి 7:25 అయినా చాలా బాగుంది. చలో, మైక్తోనేం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే. టెన్షన్ అల్లా బ్యాగ్ ఒక్కటి పడిపోకుండా ఉంటే ఆల్ సెట్. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది బ్రో, మంచి వ్లాగ్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ టైం లేక నేనేం చేయలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ఫోకస్ మనం మోటో వ్లాగింగ్, రైడింగ్ మీద చేయలేం. కంప్లీట్ ఫోకస్ షూట్స్ అండ్ ప్రమోషన్స్ మీద చేయలేం. బ్యాలెన్సింగ్ చేసుకోవాలి, అటు ఇటు బ్యాలెన్సింగ్ అయితేనే కరెక్ట్. గుండాపూర్ 12 కిలోమీటర్స్, గుండారం 17 కిలోమీటర్స్. ముందు మంచి లొకేషన్ ఉంటుంది, చూపిస్తా. జాకెట్ వేసుకొచ్చిన ఇంకో 1 hour 2 hours అయితే ఫుల్ వేడి అవుతుంది నాకు తెలిసి. దీనికి హ్యాండ్ గెస్చర్ ఉంది ఇన్స్టా 360కి. మనం హ్యాండ్ ఇలా అంటే రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది, ఆన్ అవుతుంది. కానీ ఇప్పుడు అవ్వట్లేదు, గ్లౌస్ ఉంది కదా. లొకేషన్ బాగుంది. ఇటు సైడ్ వెళ్తే జింకలు కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ పికాక్స్, ఫాక్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇంట్లో నేను చూసిన లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇక్కడ పైన ఒక టెంపుల్ ఉంది, గుట్ట పైన మెట్లు ఉన్నాయి అక్కడ వరకు. పైనకి వెళ్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో గాయ్స్, మీకు పికాక్ కనిపిస్తుంది, అక్కడ ఒక పికాక్ ఉంది కదా. ఇప్పటికి ఒక 10 times వచ్చి ఉంటాయి రూట్లో. బట్ ఇప్పటికీ కన్ఫ్యూజనే, కరెక్టేనా కాదా అని. అక్కడ రోడే లేదు, టిటి అని హారన్ కొట్టుకుంటూ వస్తుంది అంత స్పీడ్లో. మళ్ళీ పాక మొత్తం ఆగం మీద వచ్చేస్తుండు. చిన్నపిల్లలు మంచిగా పనుల అక్కడ హాయి చెప్పిండు, మంచిగా అనిపిస్తుంది. కొత్త రైడింగ్ చేస్తున్నా కదా. కానీ ఇంకోటి, నేను ఇదంతా వీడియో చూసిన తర్వాత కొన్ని తప్పులు తెలుసుకున్నా. ఏంటంటే మెల్లిగా మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడాలి. వ్లాగింగ్ చేసినప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు వస్తుంది అలారం, 4:30కి పెట్టుకున్నా బ్రో. 5:40కి లేచిన. నీట్గా పోచారం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు. పిల్లలందరూ ఎట్లా చేస్తున్నారు చూడండి. చిన్నప్పుడు నేను కూడా ఎట్లా పోతుండే, ఇప్పుడేమి ఎట్లా పోతున్నా. ఫోటో తీసుకుందామని అడుగుతావు. ఫోటో తీసుకున్నా, సైకిల్ పెట్టు. సేమ్ బట్ డిఫరెంట్. స్కూల్కా లోపల మార్నింగ్ ఎంతైనా ఏ వ్యూ అయినా బ్యూటిఫుల్ కనిపిస్తుంది బ్రో. రే తమ్ముడు, ఇట్లాంటి పోచారం పోవచ్చా? స్ట్రైట్గా లెఫ్ట్. ఈ వ్యూ కూడా చాలా బాగుంది. చలో మెయిన్ రోడ్ వచ్చింది.
చూసుకోవాలి అటు ఇటు ఏమైనా వస్తున్నాయా. అక్కడ ఒకటి డీర్ బ్రీడింగ్ సెంటర్ ఉంది, పోయేటప్పుడు అది ఏందో చూసుకోవాలి ఒకసారి. ఇట్లాంచే వెళ్ళాలనుకుంటా పోచారంకి నాకు తెలిసి. పోచారం డ్యామ్ ఇటేనా అన్న? ఎంత దూరం ఉంటుంది దీని నుంచి? అంతేనా? ఎంట్రీ ఉంది కదా ఇట్లా నుంచి? ఎంట్రీ ఉంది కదా? రైట్ రైట్, థ్యాంక్ యూ. చలో పోచారం డ్యామ్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ఇడే చూద్దాం. అది డ్యామ్, వాటర్ అట్లా నుంచి వెళ్తాయేమో. పికాక్ పికాక్, దేర్ ఈస్ ఎ వన్ పికాక్. చేపలు పడుతున్నారు, మంచి డ్రోన్ షాట్లు తీస్తా, ఎంజాయ్ చేయండి. టైం లైన్ చూపిస్తా చూడండి. అక్కడ అసలు ఈ బంగ్లా చూడండి ఎంత బాగుందో. మన బైక్ కూడా ఇక్కడ పార్క్ చేసినాం. లోపల చేపలు పడుతున్నారు. డ్రోన్ ఫ్లై చేద్దాం, మంచి షాట్లు వస్తాయి.